హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చికెన్ కర్రీ నా స్టైల్లో చూపిస్తున్నానండి. అల్లం వెల్లుల్లిపాయలు అయితే ఎప్పటిదప్పుడే దంచేసి వేసుకుంటాను. ఆల్రెడీ నూరిన పేస్ట్ అయితే నేను వాడను. ఇలా వేస్తేనే రుచిగా ఉంటుంది, టేస్టీగా చాలా బాగుంటుంది. నేను దంచేసరికి మా చిట్టి తల్లి కూడా వచ్చి దంచుతుంది చూడండి. అన్నం తినుకుంటూ వచ్చి నేను దంచుతాను అక్కడ కూర్చొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే దంచుతుంది. ఇద్దరం కలిసి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసేసాం చూడండి. ఇక కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ రెడీ చేసేసుకుందాము. పుదీనా కూడా ఇంటి దగ్గర వేసిందే, న్యాచురల్గా తెంపి అప్పటిదప్పుడే వాడుకోవచ్చు, చక్కగా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. కరివేపాకు కూడా ఇంటి దగ్గరదే అండి. మీరు కూడా ఇలా ఉంటే ఇలాగే యూజ్ చేయండి, హెల్తీగా ఉంటుంది మన హెల్త్ కూడా. ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈలోగా మా బంగారం అయితే పడుకుంది. తనని పడుకోబెట్టేసి చికెన్ అయితే స్టార్ట్ చేశాను. వాష్ చేసిన చికెన్ అయితే మా లక్కీ కోసం ఒక 4-5 పీసెస్ తీసి పక్కన పెట్టిన, సాల్ట్ లేకుండా దానికి బాయిల్ చేసి పెట్టాలి కాబట్టి. ఇప్పుడు చికెన్ అయితే మ్యారినేట్ చేసేసుకుందాము. చిటికెడు పసుపు, కారం అయితే మీరు చూసి వేసుకోండి. మా శ్రీవారికి అయితే కారం ఉంటేనే తింటాడు ఎక్కువ. సో కారం నేను సరిపడా వేసుకుంటున్నాను. అల్లం రుబ్బుకున్న అల్లం ఉంది కదా, కొంచెం అల్లం పేస్ట్, అందులో కొంచెం పెరుగు వేసి ఇవన్నీ అయితే చక్కగా చికెన్కి పట్టేలాగా మంచిగా అంతా కలుపుకోవాలి. అంతా కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. వీలైతే ఫ్రిడ్జ్లో కూడా ఒక 1/2 అవర్ పెట్టుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇక ఆయిల్ వేసి అందులో ఒక బగారా ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంతమంది అయితే సపరేట్ వేసి వేయించుకుంటారు. నేనైతే టైం వేస్ట్ అని 2 ఒకటేసారి వేసేసి వేయించుకుంటా. ఇక ఒక పక్కన అయితే మా లక్కీ చికెన్ కూడా బాయిల్ అవుతుంది. అది కొంచెం కలుపుకున్న తర్వాత అందులోనే కరివేపాకు, కొంచెం పుదీనా వేసి బాగా అయితే వేగనివ్వాలి చక్కగా. అవి వేగిన తర్వాత అమ్మో మా పిల్లకాయ లేచిందండి. మళ్ళీ తనని పడుకోబెడుతున్నా. ఇంత సౌండ్ వచ్చినా లేస్తుంది. చూడండి ఎలా పడుకుందో. పడుకోబెట్టి వచ్చేసరికి అయితే కర్రీ సంగతి అయితే ఇలా అయింది చూడండి. మొత్తం సగం మాడిపోయినట్టే తయారైంది దీని అవతారం అంతా. ఇక ఇందులోనే కొంచెం అల్లము, చిటికెడు పసుపు వేసి పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోతేనే టేస్టీగా ఉంటుంది, లేకపోతే కర్రీ అంతా అల్లం స్మెల్ లాగే వస్తుంది. ఇక ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అదైతే ట్రాన్స్ఫర్ చేసుకుని మంచిగా మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి కలపండి. ఇక వాటర్ అంతా, దానిలో ఉన్న వాటర్ అంతా దిగుతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వండి. ఇదంతా సాల్ట్ అంతా పీసెస్కి పట్టుకున్న తర్వాత మళ్ళీ కారం మీ రుచికి సరిపడా వేసుకోండి. నేనైతే కొంచెం కారం ఎక్కువే వేస్తాను. నేనైతే తినలేను, కానీ మా శ్రీవారికి అయితే కారం ఉంటేనే ఇష్టం. సో అలానే తింటాడు కాబట్టి అట్లానే వేస్తున్నా. ఇప్పుడు గరం మసాలా పౌడర్ కూడా అయితే అందులో వేస్తున్నానండి. ఇది కూడా మొత్తం చక్కగా మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఈ గరం మసాలా కూడా నేను ఇంతకుముందు రుబ్బిందే అది. ఎందుకంటే అది కూడా బయట నుంచి పౌడర్ అయితే తెచ్చి యూస్ చేయను. అప్పటిదప్పుడే మంచిగా డ్రై రోస్ట్ చేసి దంచుతానండి. రోల్లో అయితే దంచి వేస్తాను. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇక మొత్తం అదంతా ఒక 5 మినిట్స్ చక్కగా ఉడికిన తర్వాత పీస్ ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఇక చికెన్ మసాలా అయితే పైన చల్లేసి అలా కొత్తిమీర కూడా పైనుంచి వేసేయండి. ఇప్పుడు అవి 2 మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 5-10 మినిట్స్ అయితే మంచిగా ఉడకనివ్వాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక మా ఆడపడుచుకైతే అన్నం పెట్టేశానండి. ఇక తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో తనే చూసి చెప్పాలి మరి. సో నేనైతే నా స్టైల్లో చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడం అయితే మీకు చూపించాను. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. చికెన్ కర్రీ ఎవరి స్టైల్లో ఎలా చేసినా చికెన్ లవర్స్ ఉన్నారు, చాలామంది ఉంటారు కాబట్టి చికెన్ అందరికీ ఫేవరెట్ కాబట్టి, సో అందరికైతే బాగా నచ్చే కర్రీ నాన్ వెజ్లో ఫస్ట్ చికెన్ అనే చెప్పొచ్చు. సో కర్రీ అయితే సూపర్ ఉందంటండి. Ini